ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేదురు. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనులకున్నారు. రాతి కంటే తమ ముఖమును కఠినముగాను చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ప్రియమైన వాళ్ళారా, మనలో ఇలాంటి స్థితి ఉందేమో మనం చూసుకోవాలి. దేవుడు మనల్ని ఎన్నో శిక్షల గుండా, ఎన్నో అనారోగ్యాల గుండా, ఎన్నో శ్రమల గుండా తీసుకుపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన వైపు మళ్ళడం నేర్చుకోవాలి. ఇక్కడ చూడు, శిక్షించినప్పటికీ ఆయన కొట్టినప్పటికీ ఏం చేస్తారంట, వారి ముఖము కఠినంగా చేసుకొని, రాతి వల్లే ముఖము కఠినంగా చేసుకుంటున్నారు. మల్లుటకు దేవుని వైపు, మన కష్టాలు ఎందుకు వస్తాయి, మనకు రోగాలు ఎందుకు వస్తాయి, మనకి హింసలు, కరువులు, కాటకాలు, మనకు ఒక అననుకూలమైన సమస్యలు సంఘంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అంటే, మనము దేవుని వైపు నడవడం ఆగిపోయి మనం లోకం వైపు నడిచినప్పుడు ఆయన తన వైపు మళ్ళడానికి మనకి ఇవన్నీ అనుమతిస్తాడు. ఆ కష్టాల వలన, ఆ నిందల వలన, ఆ అవమానాల వలన, ఆ వ్యాధుల వలన ఆయన వైపు మళ్ళాలండి. ఈనాడు ఏమైపోయిందంటే ఆయన వైపు మళ్ళకుండా మనం ఇట్లనే కొనసాగుతున్నామేమో. మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఏమంటున్నాడు ఆయన, యెహోవా, మనం ఏమంటామంటే యెహోవా జీవము తోడు అనే మాట పలుకోవడం ఏమిటంటే మోసం కొరకు. చాలామంది దేవుని సంఘానికి వచ్చేటోళ్ళే, బలలో పాల్పొందేటోళ్ళే, ఎంత లాభం వస్తుందంటే కొన్ని పైసలు పోయేటట్టున్నాయని, ఇది నిజంగా నేను బైబిల్ ప్రమాణం చేయడానికి వెనక ముందు పోననేస్తున్నారు, లేకుంటే దేవుని మీద ఒట్టు పెట్టుకునేటోళ్ళుగా ఉన్నారు. ఇది ఎందుకంటే మోసము. అరే ఎంతో లాభం వచ్చేటట్టుంది, ఈ లాభం పోయేటట్టున్నదే, ఈ జాగ పోయేటట్టున్నదే, ఈ ఇల్లు పోయేటట్టున్నదే, ఇట్లా అక్రమమైన దాని గురించి, అన్యాయమైన దాని గురించి దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటున్నాం. ఇది మనకు చాలా శాపంగా మారుతుంది. జాగ్రత్త పడాలి. రెండో విషయం ఏమంటే ఆయన ఏం చేస్తాడంటే యథార్థత మీదనే ఆయన దృష్టి ఉంచినాడంట. యథార్థత. కొందరు ఏమవుతారంటే పరిస్థితులు మారిపోయినప్పుడు, దినాలు గడిచిన కొద్దీ ఒక్కొక్కరు ఒక మాట ఇస్తారు కొన్ని విషయాల గురించి. మాట ఇచ్చి కొన్ని రోజులు అయిపోయినాక, లేకుంటే ఆ మనిషి లేనప్పుడు, ఆ మనుషులు చనిపోయిన తర్వాత మాట మార్చేస్తారు. అప్పుడు అట్లా అన్నా కానీ ఇప్పుడు ఇట్లా కాదు అనేస్తారు. ప్రియమైన సహోదరుడా, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన యథార్థత మీదనే దృష్టి ఉంచుతానంటే, యథార్థత లేనోడు ఆయనకు తెలియనోడు కాడు కదా. యథార్థవంతుని ఏమై ఉన్నాడో వాడిని చూసినప్పుడు యథార్థత ఎవడు లేడో వాని మీదకి ఆయన దృష్టి ఉంటుంది కదా. ఆయన ఊకునేటోడు కాదు, ఆయన చేతులు ముడుచుకునేటోడు కాదు. యథార్థత లేనోని ఏం చేస్తాడంట, కొడతాడంట. యథార్థత లేనోని ఏం చేస్తాడంట, శిక్షిస్తాడంట. చూడండి ఎంత శిక్షించేవాడు, క్షీణింపజేసేవాడు. ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రమాణం చేసినప్పుడు ఎందుకు ప్రమాణం చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి. యెహోవా పేరట అంటే దేవుని పేరెత్తి మనం ప్రమాణం చేసిన, దేవుని వాక్యం పేరెత్తి ప్రమాణం చేసిన, అది నిజమైతేనే ప్రమాణం చేయి, లేకుంటే చేయకు. చేసి శిక్ష పాలు కావద్దు. మొట్టమొదటి విషయం అది, మనం అట్లా ఉండాలి. రెండో విషయం ఏం చెప్తున్నాడు, యథార్థంగా ఒక మనిషికి మాట ఇచ్చినామంటే ఆయన ఉండని చనిపోయిన తర్వాత, అవును నేను ఇస్తానన్నా, లేకుంటే నేను ఈ మాట అన్నా, ఈ మాట కట్టుబడి ఉన్నా అని దాని మీద ఉన్నప్పుడు దేవుని వలన ఈనాడు మనం ఇబ్బంది పడ్డప్పటికీ ప్రభు అది దృష్టి ఉంచి మనకు దానికన్నా రెట్టింపు మనం ఆయన కొరకు శ్రమ నోర్చుకుంటే, ఆయనతో సహించిన వారం అయితే ఏలే వారంగా ఆయన చేసేవాడు ఉన్నాడు. మూడో విషయం ఏంటంటే మనము ఆయన వైపు మళ్ళుకోవాలి. దేవుడు మనకు హెచ్చరిక చేసినప్పుడు, శ్రమ గుండా తీసుకుపోయినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ప్రభువా నిజమే నేను ఈ విషయంలో తప్పిపోయినా అని క్షమాపణ అడిగి ఆయన వైపు మళ్ళుకోవాలి. దేవుడు మనకు ఆయన మార్గంలో నడిచినట్లుగా కృపనీయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నిజమే నా మా జీవితంలో యెహోవా పేరిట ప్రమాణం చేసిన తండ్రి, మా జీవితాలు యథార్థత లేకుండా అనేక సార్లు ఉన్నాయేమో, దయతో క్షమించండి. ఉన్న మాట వాస్తవమే, తప్పిపోయిన మాట వాస్తవమే.
లాభం కొరకు నీ వైపు తిరుగుకోకుండా పోతున్నాం మేము. ఆ కష్టాల్లో నీ వైపు తిరుగుట కృపనీయండి. ఆత్మచేత నడిపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.